కామారెడ్డి వేదికగా ఏదైతే అసెంబ్లీ ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ, ఇది జనాలు ఎవరు అడగకముందే ఇచ్చిన హామీ, ఎవరు కోరుకోకముందే ఇచ్చిన హామీ బీసీ డిక్లరేషన్. ఆ బీసీ డిక్లరేషన్కి సంబంధించి బీసీ కులగణన చేపడతామని, దానికి సంబంధించి బీసీలందరికీ ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని అమలు పరుస్తామని, ఆ సంక్షేమ ఫలాలన్నీ వర్గాలకు ఏదైతే బీసీలో కులగణన చేసిన అనంతరం ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామని కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది. పెద్ద భారీ ఎత్తున చాలామంది హర్షించారు కూడా. కానీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాక బీసీల ఊసే లేదు, బీసీ డిక్లరేషన్ మాటే లేదు, బీసీ డిక్లరేషన్ మీద ఒక స్టేట్మెంటు లేదు. పలానా టైంలో చర్యలు తీసుకుంటాం, లేకపోతే ఈ టైంలో ఏదైతే డిక్లరేషన్ ఇచ్చామో దానికి అనుగుణంగా మేము ముందుకు వెళ్తామని కూడా ఎక్కడ ఏ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు, ఎవ్వరూ నోరు మెదపలేని పరిస్థితి. దీనిపై చాలా వరకు బీసీ సంఘాలు కూడా పోరాడుతున్న పరిస్థితి, ప్రశ్నిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ బీసీ కులగణనకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లోగా బీసీ కులగణన చేపట్టాలని చెప్పేసి హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది. రైట్, అదే ఇక్కడ కులగణన చేయండి అంటూ హైకోర్టు హుకుం జారీ చేసింది అనమాట. అయితే దీని మీద ఏదైతే రిట్ పిటిషన్ వేశారు బీసీ సంఘం సంబంధించి అధ్యక్షుడు ఎర్రం సత్యనారాయణ రిట్ పిటిషన్ వేశారు. దానికి అనుగుణంగా ఆ రిట్ పిటిషన్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది బీసీ కులగణన చేయాలని. ఇది ఏదైతే బీసీ సంఘాలు ఎప్పటి నుంచో పోరాడుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఎవరు అడగకముందే ఈ హామీని డిక్లేర్ చేసింది బీసీ డిక్లరేషన్ అంటూ రేవంత్ రెడ్డి అధ్యక్షతన అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వీటి హామీ ఇచ్చిందనమాట దీనికి సంబంధించి. అయితే ఆ తర్వాత ఎన్నో నిరసనలు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బీసీ సంఘం సంబంధించి, బీసీ నేతలు కూడా. కానీ ఎక్కడా కూడా వాళ్ళకి అనుగుణంగా ఒక స్టేట్మెంటు రాలేదు, దాన్ని నెరవేరుస్తామనే హామీ కూడా రాలేదు. అయితే చివరికి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది, తెలంగాణ హైకోర్టును. తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని చెప్పాలి ఈ అంశంపై. తాజాగా ఏదైతే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మొట్టికాయలు వేసింది హైకోర్టు, అది మరవకముందే మరోసారి బీసీ కులగణనపై ఏదైతే బీసీ కులగణన చేపట్టాలి అంటూ తెలంగాణ హైకోర్టు మరోసారి ఆదేశాలు ప్రభుత్వానికి అందించింది. అయితే ఇక్కడ ఏంటి అంటే అంటే ఈ ప్రభుత్వంతో పని చేయించుకోవాలంటే కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితేనా అంటూ చాలామంది కూడా సామాజిక మాధ్యమాల్లో క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంటే కోర్టు చెప్తే కానీ రంగంలోకి దిగదా, కోర్టు ఇన్వాల్వ్ అయితే కానీ పనులు కావా, హామీలు నెరవేరవా? అంటే ఈ లెక్కన చూస్తే రుణమాఫీ మీద కూడా పోవాల్సి వస్తుంది, రైతు భరోసా మీద కూడా పోవాల్సి వస్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో తాము ఏదైతే 421 హామీలు చెప్పారో ప్రజలకు చెప్పారో ఎన్నికల సమయంలో, ఇవన్నీ తీరాలంటే ఇంకా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందేమో ముందు. మరి దీనికి సంబంధించి ఎవరైనా ఇనిషియేట్ తీసుకొని కోర్టు మెట్లు ఎక్కుతారో అప్పుడే పని అయ్యేటట్టే ఉంది. అప్పుడే పథకాలు పూర్తి స్థాయిలో యావత్ తెలంగాణ ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటారేమో. ఏదైతే కోర్టును ఆశ్రయిస్తేనే ప్రభుత్వం పనిచేసే తీరు కనబడుతుంది. అదే ఎందుకంటే ఏదైనా సరే ఇప్పుడు ఇదే కులగణన మీద వాళ్ళంతకు వాళ్ళే కాంగ్రెస్ పార్టీయే అడగకముందే ఆ డిక్లరేషన్ చేసింది. దాని మీద చాలామంది కూడా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. బీసీకి సంబంధించి ఒక మంచి ఆలోచన అంటూ, కులగణన మంచి ఆలోచన, ఏదైతే బీసీ సామాజిక వర్గంలో ఉన్న ప్రతి ఒక్క సంబంధించిన బీసీ ప్రజలకు కావచ్చు, ఆ సామాజిక వర్గానికి చెందిన దాంట్లో ఉండే కేటగిరీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి కావచ్చు, అది ఉపయోగకరంగా ఉంటుంది, సంతృప్తిపరంగా ఉంటుంది, తమకు లబ్ధి చేకూరుతుందనే ఆశలు పెట్టుకుని ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టనట్టుగా మేము హామీ ఇవ్వలేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తుంది అనేది కూడా బీసీ సంఘాల వాదన. దీనికి సంబంధించి బీసీ చాలామంది కూడా తమ వాయిస్ని వినిపించారు. అయితే ఎక్కడ కూడా వాళ్లకు అనుగుణంగా ప్రభుత్వం అయితే
రిప్లై ఇవ్వలేదు, ముందుగా ముఖ్యమంత్రి అసలే పట్టించుకోలేదు అని చాలామంది గగ్గోలు పెట్టారు. అయితే ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు ఇన్వాల్వ్ అయింది. రిట్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ రిట్ పిటిషన్కి సంబంధించి తెలంగాణ హైకోర్టు రేవంత్ రెడ్డి సర్కారుకు, ఏదైతే కాంగ్రెస్ సర్కారుకు, తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. చూడాలి మరి, ఎందుకంటే 3 నెలల గడువు ఇచ్చింది. ఈ 3 నెలల్లోగా బీసీ కులగణన చేపట్టాలి అని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. మరి ఈ 3 నెలలు దీనికి ప్రభుత్వం తరపు ఏ విధంగా ఏమైనా మళ్ళీ రీపిటిషన్ వేస్తారా, అంటే కౌంటర్ పిటిషన్ వేస్తారా, మాకు సమయం కావాలంటుందా, లేదా ఇది మా వల్ల కాదంటుందా, లేకపోతే దీనిలో కొన్ని లొసుగులు ఉన్నాయి మేము చేయలేకపోతున్నామని చెప్తుందా, లేకపోతే దీన్ని టైం అడుగుతుందా అనేది వేచి చూడాల్సిందే.